హైదరాబాద్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరద ఇంకా తగ్గలేదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో, గచ్చిబౌలి ట్రాఫిక్ పిఎస్ పరిధిలో వరద నీరు పొంగిపొర్లుతోంది. ఐఎస్బీ నుండి విప్రో జంక్షన్, మైక్రోసాఫ్ట్ క్యాంపస్ వరకు వరద నీరు ప్రవహిస్తోంది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవగా మరికొన్ని చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు జారే అవకాశం ఉందని, గుంతలుండే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్తో జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీ వర్షానికి రోడ్లు స్లిపరీగా, గుంతలు ఏర్పడే ఛాన్స్ ఉన్నందున జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని చెప్పారు పోలీసులు. సేఫ్ డిస్టెన్స్లో వాహనదారులు డ్రైవ్ చేయాలన్నారు. సడన్ బ్రేక్లు వేయవద్దని సూచించారు. రైట్, దీనికి సంబంధించిన వివరాలు సదానందం అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సదా, సిటీలో రైన్స్ అలాగే ట్రాఫిక్ అలర్ట్ డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే సిటీలో వర్షం స్టార్ట్ అయింది. సో కంటిన్యూస్గా మార్నింగ్ 6 o'clock నుంచి ఆల్మోస్ట్ 10 o'clock వరకు వర్షం కంటిన్యూగా కురిసింది. సో దీంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీళ్ళు వచ్చి చేరాయి. సో మామూలుగా అయితే మనం లాస్ట్ ఒక 10-15 days నుంచి చూసుకుంటే ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా వర్షం పడుతుంది. కానీ మొదటిసారిగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ వర్షం స్టార్ట్ అయింది. ఆఫీస్లకు వెళ్ళేవారు మాత్రం రోడ్లపైన చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆ మార్నింగ్ 8 o'clock నుంచి 8:30 నుంచి 11 o'clock వరకు మామూలుగా పీక్ అవర్స్గా చెప్పుకుంటారు ట్రాఫిక్ పోలీసులో. ఈ టైంలో హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. ఒకవైపు ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళంతా కూడా రోడ్లపైకి అదే టైంలో వస్తారు. ఆఫీస్ లాగిన్ టైమ్స్ కూడా ఆల్మోస్ట్ 9 o'clock నుంచి 11 o'clock మధ్యలో ఉంటాయి. సో ఆ టైంలోనే ఎక్కువగా రోడ్లపైకి వస్తారు. ట్రాఫిక్ కూడా ఆ టైంలోనే ఉంటుంది. సో అదే టైంలో రోడ్లపైన వర్షం కురవడం, సో భారీగా రోడ్లపైన వర్షపు నీళ్లు వచ్చి చేరడంతో ట్రాఫిక్లో నగరవాసులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో ముఖ్యంగా ఐటీ ఏరియాలో అలాగే సెంట్రల్ సిటీలో చాలా వరకు రోడ్లపైన నీళ్లు నిలవడం, వాటర్ లాగింగ్ పాయింట్స్లో నీళ్లు ఆగిపోవడంతో ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉండే. సో ఇప్పుడిప్పుడే కొంతమేర వర్షం తగ్గింది. సో ఇప్పుడిప్పుడే సిటీలో ట్రాఫిక్ అంతా క్లియర్ అవుతుంది. అందరూ ఆఫీసులకు చేరుకుంటున్నారు. సో దీంతో రోడ్లపైన కొద్దిమేర ట్రాఫిక్ తగ్గినా కానీ రోడ్లపైన వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ట్రాఫిక్ పోలీసులు అయితే సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపైన కంటిన్యూస్గా వర్షం పడడంతో ఆగి అప్పుడే వర్షం తగ్గిందనేసి అందరూ ఏం చేస్తారు, ఎస్పెషల్లీ 2 wheelers స్పీడ్గా వెళ్తారు. రోడ్లపైన రోడ్లు ఖాళీగా ఉన్నాయి, ఇప్పటిదాకా ట్రాఫిక్లో ఆగాము, ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఆఫీసులకు తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. సో అట్లాంటి టైంలో రోడ్లపైన స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా నాని ఉన్నాయి. దీంతో పాటు సిటీ రోడ్లలో ఎక్కడ ఏ గుంతుందో తెలియని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆ గుంతల పైన వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ అంతా కూడా కప్పుకొని ఉంటుంది. సో మనకు మామూలుగా రోడ్డే అనుకుంటాం, పైన మనకు పూర్తిగా రోడ్డు కనిపించదు, పైనుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి వర్షపు నీళ్లు, కింద గుంతుందా లేకపోతే రోడ్డు సాఫీగా ఉందనేది తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి చూసుకుంటూ ఎంత స్లోగా వెళ్తే అంత బెటరు. సో మీరు మామూలు రోడ్డే అనుకొని వెళ్తే కింద గుంత ఉంటుంది. సో అట్లాంటి టైంలో స్కిడ్ అయి కింద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం స్పీడ్ తగ్గించుకొని స్లోగా వెళ్ళాలని సూచిస్తున్నారు. ఇక అదే కాకుండా వెహికల్ మూమెంట్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో స్లోగా ఉన్నప్పుడు వెహికల్ ఆఫ్టర్ వెహికల్ ఉంటుంది, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. సో అప్పుడు మధ్యలో గ్యాప్ ఉండదు, వెహికల్కి మధ్య గ్యాప్ ఉండదు. కానీ ఎప్పుడైతే ట్రాఫిక్ ఫ్రీ అవుతుందో, సో ఇప్పటిదాకా ట్రాఫిక్లో ఉన్నామనేసి వెహికల్ ట్రాఫిక్ ఫ్రీ అయిపోగానే అదే స్పీడ్లో వెహికల్కి ఆనుకునే వెళ్తారు. సో ముందు వెహికల్ ఒకవేళ సడన్గా బ్రేక్ వేస్తే వెనకాల వెహికల్ వచ్చి గుద్దే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి మూమెంట్లో ఈ వర్షం పడుతున్న టైంలో, హెవీ ట్రాఫిక్ ఉన్న టైంలో సో సడన్గా బ్రేక్స్ వేయకండి. ఒకటి వెహికల్కి మధ్య డిస్టెన్స్ అనేది చూసుకోండి. సడన్గా ముందు వెహికల్ అంటే ఇప్పుడు ముందు కార్లు వెళ్తూ ఉంటాయి, అవి సడన్గా బ్రేక్ వేయగానే ఆగిపోతాయి. కానీ 2 wheelers అట్లా కాదు, సడన్గా వెహికల్కు ఏబిఎస్ సిస్టమ్ ఏ 2 wheeler కూడా ఉండదు. సో సడన్గా బ్రేక్ వేస్తే అవి ఆగవు, కొంత డిస్టెన్స్ తీసుకుంటాయి. ఆ టైంలో ముందు ఉన్న కారును ఢీకొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్లు వాళ్ళు కానీ హెవీ వెహికల్స్ కానీ సడన్ బ్రేక్స్ వేయకండి, దాంతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇదే కాకుండా ఇప్పటి వరకు మార్నింగ్ టైం నుంచి చాలా వరకు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వర్షం తగ్గడంతో కొద్దిమేర ఉపశమనం ఉంది, ట్రాఫిక్ కూడా రోడ్లపైన తగ్గుతుంది. కానీ ఈరోజు మళ్ళీ ఈవినింగ్ వర్షం ఉందంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఈవినింగ్ టైంలో అంటే లాగౌట్ టైంలో, అది కూడా పీక్ అవర్సే, ఈవినింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు మామూలుగా సిటీ రోడ్లపైన ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ టైంలోనే అందరూ ఆఫీసులో అయిపోయిన తర్వాత ఒకేసారి బయటికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈవినింగ్ మళ్ళీ వర్షం ఉంది కాబట్టి
అప్పుడు మీరు వర్షం ఉన్నదని చెప్పేసి ముందుగా వెళ్ళకండి. ఒకవేళ మీరు వర్షం పడకముందుకే ఇళ్ళకు వెళ్ళిపోతే బెటర్. అంతేకాని వర్షం వచ్చి తర్వాత 5 o'clock వర్షం వచ్చిన తర్వాత తగ్గిందని మీరు ఒకేసారి బయటకు వస్తే రోడ్లపైకి వెహికల్స్ అన్నీ ఒకేసారి వచ్చి ట్రాఫిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వర్షం పడ్డా కూడా ఒకవేళ ఈవినింగ్ 5 to 7 వర్షం అంటున్నారు కాబట్టి పూర్తిగా వర్షం తగ్గిన తర్వాత 8 o'clock తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్తే బెటర్ అని చెప్తున్నారు. మరోవైపు సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడెక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచాయి, ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ విషయాలు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అలాగే ట్విట్టర్ ద్వారా వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటిని మీరు అప్డేట్స్ చూసుకుంటూ మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకోండి, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళండి అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి మీరు ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడండి. మీరు రెగ్యులర్గా వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంది, సో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, అది కాకుండా ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్తే ఇంటికి వెళ్ళొచ్చా అనే అంశాలన్నింటినీ ముందుగానే ఒకసారి చూసుకొని మీరు బయలుదేరితే బెటర్ అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. చంద్రిక.